ఓం నమ శివాయ. ఇప్పుడు చంద్రవంశం గురించి. బుధుడు చంద్రుని పుత్రుడు. బుధునికి పురూరవుడు పుట్టాడు. కాలక్రమంలో నహుషుడు, యయాతి, దుష్యంతుడు, భరతుడు, శంతనుడు, భీష్ముడు, పాండవాదులు చంద్రవంశంలో పుట్టారు. అంటే వీళ్ళందరూ పాండవులేమో చంద్రవంశం వాళ్ళు. యయాతి కొడుకైన యదు అనే వాని వంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. వీళ్ళు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించారు. వీరి చరిత్రలు బహుముఖాలుగా ఘనత వహించి ఉన్నాయి. ఈ వీళ్ళ చరిత్రలు విన్నా, వీటిని చదివిన వ్రాసిన వాళ్లకు ఆయురారోగ్య సంపదలు పొందుతారు. ఆనందంగా చక్కగా జీవితాల్ని గడుపుతారు. ఈ విధంగా సూతుల వారు చెప్పి శౌనకాదుల అభ్యర్థన మీద అష్టాదశ పురాణ రచనాధురీనుడైనటువంటి వ్యాసుని గురించి వివరించటం ప్రారంభించారు. వ్యాసుని వృత్తాంతాన్ని తర్వాత తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.